ఇవాళ వచ్చేసి పోషణ్ మా యాక్టివిటీస్లో భాగంగా అంగన్వాడీ టీచర్స్ వచ్చేసి డెమాన్స్ట్రేషన్ అంటే కుడుములు ఏ విధంగా తయారు చేయాలా అనేది డెమాన్స్ట్రేషన్ పెట్టుకున్నారు. వాళ్ళు ఏం తయారు చేస్తున్నారో మనం చూద్దాము. ఫస్ట్ బియ్యం పిండిని మిషన్కి వేసుకొని పెట్టుకున్నారు. తర్వాత దాన్ని వచ్చేసి జల్లిడి పెట్టేసి ఆ ఉంటలన్నీ ఏం లేకుండా క్లీన్ చేసుకొని రెడీ చేసుకుంటున్నారు. తర్వాత దాని మధ్యలో స్టఫింగ్ ఒకటి పెట్టాలి కదా, ఆ స్టఫింగ్ కోసం అని చెప్పేసి మంచి నువ్వులు, బెల్లము, శనగగింజలు ఇవి 3 అంతేనమ్మా, కొబ్బరి ఇవి 3 మిక్సీకి వేసేసుకొనేసి ఈ విధంగా తయారు చేసి స్టఫింగ్ పెట్టేసుకున్నారు అనమాట. చూడండి మా ఫ్రెండ్స్ అంత ఎంత బాగుంది, వాళ్ళు తయారు చేస్తున్నారు. బియ్యం పిండి రెడీ అయిపోయింది. స్టవ్ మీద ఎంత వాటర్, 2 గ్లాసులు వాటర్కి 4 గ్లాసుల పిండి అనమాట కొలతలు. ఈ కొలతలతో మనము బాగా ఎసరు వచ్చిన తర్వాత ఈ పిండి వేసి కలిపి రెడీ చేసుకోవాలి. ఆ వాటర్లో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే మనకి ఇంకొంచెం బాగా టేస్టీగా వస్తాయి అన్నమాట. కుడుములు సాఫ్ట్గాను టేస్టీగాను వస్తాయి. వాటర్ నెయ్యి వేసినారు, బాగా మరుగుస్తూ ఉంది. సో ఇప్పుడు కావాలంటే మనం పిండి వేసేసుకునేసి కలుపుకోవాలి. పిండిలోనా వద్దు ఇది స్వీట్ కదా, అయినా సాల్ట్ వేస్తే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తారు. రైట్. సన్న మంటలో పెట్టుకోవాల, సన్నగా మంట ఇంకా తగ్గించి మొత్తం అట్లా ఉండాలి. సన్న మంట మీద పెట్టుకోవాలి. అదే 10 మినిట్స్ బాగా ఉడకాల మేడం. 10 మినిట్స్ బాగా ఉడకాలన్నమాట. తర్వాత పప్పు గుత్తితో కలుపుకోవాలా, దించుకొని. లత స్టఫింగ్ చెప్పండి లలిత, దాంట్లో ఏం వేస్తాము? మన స్టఫింగ్ లో నల్ల నువ్వులు, అది నల్ల నువ్వుల పొడి, నల్ల నువ్వుల పొడి, మళ్ళీ బెల్లము, తర్వాత కొబ్బరి, శనగగింజల పొడి, శనగగింజలు, శనగపప్పు, నువ్వులు, నల్ల నువ్వులు, బెల్లము, తర్వాత వచ్చేసి కొబ్బరి ఏం చేసినారబ్బా? కొబ్బరిని తురిమినారా? సరే, అవన్నీ కలిపేసి స్టఫింగ్ రెడీ చేసేసుకోవాలి కుడుములకి. మనం ఎసరు రెడీ అయిపోయిందా? కాల్షియం ఒకటేనా లలిత? ఐరన్, కాల్షియము, క్లాత్ ఉందా? క్లాత్ కావాలమ్మా. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి పప్పు ఒత్తితో. ఒకవేళ సరిపోలేదంటే హాట్ వాటర్ మనం ఆల్రెడీ తీసి పెట్టుకుందాము, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. కొంచెం శ్రమదానం చేయాలా, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది. బాగా కలబెట్టాలి. ఈ విధంగా స్మూత్గా వచ్చేయాలన్నమాట. అది ఫ్లఫీగా స్మూత్గా వచ్చేంతవరకు బాగా మనం ఎంత బాగా కలబెడితే అంత బాగా వస్తాయి కుడుములు. ఇవి మోమోస్ అని కూడా అంటారు దీన్ని, స్వీట్ మోమోస్ అనుకోండి. ఇవి పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. దీంట్లో కావాల్సినంత కాల్షియము, ఐరన్ ఉంటుంది మనం లోపల పెట్టే స్టఫింగ్లో.
కొంచెం నూనె ఈ విధంగా మనం తీసేసుకొనేసి కొంచెము గీ వేసుకొనేసి బాగా కలిపేసుకోవాలి. ఆ వేడిగా ఉన్నప్పుడే మనం బాగా స్మూత్ చేసుకోవాలన్నమాట బ్యాటర్ని. స్టిక్కీగా రాలేదు, నీట్గా వచ్చింది. ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి మనము. తర్వాత మనము ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత బాగుంటుంది అనమాట. ఒత్తుకొనేసి స్టఫింగ్ కూడా పెట్టేసుకోవాలి. మధ్యలో స్టఫింగ్ పెట్టేసి ఈ విధంగా మడత పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ పాత్రకి కొంచెం గీ వేసేసుకొనేసి తయారు చేసిన కుడుములన్నీ పెడేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. గీ రాసి అయిపోయింది. ఈ విధంగా కుడుములన్నీ ప్లేస్ చేసుకోవాలి. మనం ఇడ్లీ గిన్నెలో ఇట్లా చేసుకోవచ్చు. పైన ఒక మంచి క్లాత్ అంటే కాటన్ క్లాత్ని తడి చేసి కట్టేసుకున్న తర్వాత కూడా మనం ఇవన్నీ ఇలా పేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే మన కుడుములు కూడా రెడీ అయిపోతాయి. అంతే 10 మినిట్స్ తర్వాత ఆవిరి కుడుములు రెడీ అయిపోయింది. ఎంత స్మూత్గా టేస్టీగా టెక్స్చర్ కూడా ఎంత బాగా వచ్చింది చూడండి. కుడుములన్నీ రెడీ అయిపోయినాయి. పిల్లల్ని పిలిచిమా, పిల్లలు రండి. అబ్బా రెడీ అయిపోయినాయి. తింటారా కుడుములు? ఇష్టమా? ఏడ పెడతారు కుడుములు? వినాయకుడికి పెడతాను లేదా? తీసుకోండి ఒక్కొక్కటి తీసుకోండి. మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ మీకు భద్రం తీసుకో వాళ్ళ మమ్మీకి ఇచ్చి. ఇప్పుడు ఫ్యాన్ లో కూర్చొని తినండి. ఓకే ఉడుకు.